మనం వింటున్న సువార్త हम जो सुसमाचार सुनते हैं, ఎప్పటి నుంచి మనం రక్షించబడ్డామో రక్షించబడక ముందు నుంచి కూడా సువార్త వింటూ వస్తున్నాం. जब से हमने उद्धार पाया है, उद्धार पाने से पहले भी हम सुसमाचार सुनते हुए आते हैं। అయితే ఇప్పుడు మనం వింటున్న సువార్త ఎప్పుడు కూడా కొత్తది కాదు. हम जो सुसमाचार सुन रहे हैं वो नया नहीं है। కొత్త వాళ్ళకి అది కొత్తది కావచ్చు. जो नए हैं सच में प्रभु में, उनके लिए नया हो सकता है। మనం అనుకోవచ్చు మన విషయంలో పాతదని. हम सोच सकते हैं कि ये तो पुरानी बातें हैं, కానీ लेकिन ఆది కాలం నుండి కూడా దేవుడు మనుషుల కోసం ఒక సువార్తను సిద్ధపరిచి ఉంచాడు. आदि से ही परमेश्वर ने लोगों के लिए एक सुसमाचार को तैयार करके रखा है। సువార్త అనగా మంచి వార్త అని మనందరికీ తెలిసినదే. सुसमाचार मतलब अच्छा समाचार। ఆ సువార్త అనేది మనం యేసుక్రీస్తు ప్రభుల ద్వారానే మాత్రమే తెలుసుకోగలుగుతాం. सुसमाचार को हम यीशु मसीह के द्वारा ही जान सकते हैं, ఎందుకంటే क्योंकि పాపిగా ఉన్న మనిషి మరి నరకానికి పాత్రుడుగా ఉన్నాడు. पापी इंसान नरक के योग्य है। అయితే ఆ పాపి అయిన మనిషికి ప్రాయశ్చిత్తం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేయటకే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాలు ఉద్గారు అన్నదే మనకు సువార్త. पापी इंसान के पापों के प्रायश्चित के लिए ही यीशु मसीह ने इस दुनिया में आकर बलि दिया करके हम जानते हैं। అదే సువార్త, वही सुसमाचार है, మంచి వార్త. अच्छा समाचार। పాపము వలన వచ్చు జీతం మరణం అని మనందరికీ తెలుసు. पाप का जो मजदूरी है वो मृत्यु है, हम सबको पता है। రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం ఈ విషయాలు చూస్తాం. रोमियो की लिखी पत्री 6वां अध्याय 23वें वचन में हम इस बात को అయితే देखते हैं। దేవుని మహాకృప ఏంటంట? लेकिन प्रभु की महान अनुग्रह क्या है? యేసుక్రీస్తులో మనకి కృప అనుగ్రహించబడింది, నిత్య జీవం అనే కృప. यीशु मसीह के लहू के द्वारा एक अनुग्रह दिया गया, अनंत जीवन का अनुग्रह। అయితే యేసుక్రీస్తుని గురించిన సువార్త కేవలము ఒక జాతికి చెందింది కాదు. यीशु मसीह के द्वारा जो दिया गया सुसमाचार है वो सिर्फ एक जाति के लिए नहीं, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన దగ్గర నుంచి అనగా ఆ క్రీస్తు 2020 సంవత్సరాల క్రితం నుండి మాత్రము కాదు. सिर्फ यीशु मसीह जब आया 2020 साल से ही ये सुसमाचार नहीं है, ఇది ముందు నుంచి ఉన్న సువార్త. ये पहले से ही है। ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో ఈ శుభవార్త గురించి, క్రీస్తుని గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. पुराने नियम में सुसमाचार के बारे में, मसीह के बारे में बहुत सारी बातें लिखी हुई हैं। సువార్తను గురించిన వాగ్దానాలు కూడా అనేక ఉన్నవి. सुसमाचार के वादे भी बहुत सारे हैं। భవిష్యత్తు వాక్కులు కూడా దానిలో మనం చూస్తున్నాం క్రీస్తు గురించి. मसीह के बारे में भविष्य की बातें भी उसमें लिखी हुई हैं। యేసుక్రీస్తుని గురించిన నీడలన్నీ కూడా దానిలో సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథాల్లో మనం చూస్తాం. यीशु मसीह की छाया की तरह सादृश्य के रूप में पुराने नियम में हम उसकी बातों को देखते हैं। ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు అన్నది మనకు బాగా తెలిసిన విషయమే. यीशु मसीह क्यों इस दुनिया में आया हम सबको अच्छे से पता है। మచ్చుకు 2 విషయాలు మనం చూస్తే, अगर हम सिर्फ 2 बातों को एक बार देखें तो కీర్తన గ్రంథం 22 అధ్యాయంలో చూస్తాం యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం మరణించడానికి లోకానికి వచ్చిన విషయాన్ని. 22 अध्याय में देखते हैं कि यीशु मसीह हमारे खातिर इस दुनिया में बलि होने के लिए आया है। అలాగే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో కూడా చూస్తాము ఆయన మన కోసం, మన పాపాల కోసం, రోగాల కోసం మరణించడానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. यशायाह की पुस्तक 53 अध्याय में भी हम देखते हैं हमारे पापों के लिए, हमारे रोगों के लिए, मरने के लिए वो इस दुनिया में आया। అనగా అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కోసం అప్పగించడం కూడా దేవునికి ఇష్టము అన్నది, అంటే దేవుడు ఆది నుండి ఉన్నవాడు అనేది కూడా మనం చూస్తున్నాం. परमेश्वर आदि से ही है, प्रभु आदि से ही है। यीशु मसीह को हमारे खातिर पकड़वाया, ये परमेश्वर को भाया करके भी हम जानते हैं। అంటే దేవుడు ఉన్నవాడు అనువాడు అనే ఆయన మాట పేరుకే అర్థము. परमेश्वर यहोवा का मतलब है परमेश्वर जो है सो है। అయితే ఉన్నవాడు అంటే ఆది నుంచి ఉన్నవాడు. जो है सो है मतलब वो आदि से ही है। ఆయన ఆది నుంచి ఉన్నవాని యొక్క ఉద్దేశం ఏంటి? आदि से जो है उसका उद्देश्य क्या है? మనుషులందరూ కూడా ఆయన కుమారుని రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేయబడాలి. हर इंसान उसके पुत्र के लहू के द्वारा पवित्र किए जाने चाहिए। అందుకే ప్రవక్తల గ్రంథాల్ని తెలియకపోతే, ప్రవక్తలు రాసి ఉన్న విషయాల్ని గ్రహించకపోతే వాళ్ళ మందమతుల్లారా, అవివేకుల్లారా అని యేసుక్రీస్తు ప్రభుల వారు సంబోధిస్తున్నాడు. अगर हम नबियों की बातों पर ध्यान नहीं देंगे, उसकी बातों को हम नहीं पहचानेंगे, तो उनके विषय में प्रभु यीशु मसीह कहता है, हे मंदमतियों, हे निर्बुद्धियों। ఈ రోజుల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం 2020 సంవత్సరాల క్రితం వాడే, ముందు వాడు కాదు అంటున్నారే, వాళ్ళందరికీ వర్తిస్తుంది ఈ మాట. आजकल बहुत से लोग बोलते हैं यीशु मसीह के आए हुए 2020 साल ही हुए हैं, उससे पहले यीशु मसीह नहीं है, उनके लिए ये वचन है, ये बातें हैं। అందుకే ఇక్కడ మనం చూస్తే లూకా సువార్త इसलिए हम एक बार देखेंगे लूका सुसमाचार 24 అధ్యాయం 25 నుండి 27 వరకు చూస్తే, 24वां अध्याय 25 से लेकर 27 तक देखें। ఈ ప్రవక్తల మాటలు నమ్మని వారి గురించి, క్రీస్తు గురించి రాయబడిన విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. नबियों की बातों पर विश्वास ना करने वाले, मसीह की बातों पर विश्वास ना करने वाले लोगों के विषय में हम यहाँ देखते हैं 25వ వచనంలో, 25वें वचन में। అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పెను. तब उसने उनसे कहा, हे निर्बुद्धियों और भविष्यद्वक्ताओं की सब बातों पर विश्वास करने में मंदमतियों, क्या अवश्य ना था कि मसीह ये दुख उठाकर अपनी महिमा में प्रवेश करे?
ఆ రోజుల్లో వారు నమ్మలేదు అంటే వాళ్ళ కోసం చెప్పారనుకుంటా ఉంటారు చాలా మంది. बहुत से लोग सोचते हैं कि यहाँ लिखा है उन दिनों में उन्होंने विश्वास नहीं किया, तो ये बातें सिर्फ उनके लिए ही हैं। అంటే క్రీస్తు సమయం వాళ్ళ కోసం అనుకుంటున్నారు. जो मसीह के समय में थे उन्हीं के लिए हैं करके सोचते रहते ఈ हैं। దినాల్లో కూడా నమ్మని వారి విషయంలో దేవుడు ఇదే మాట సెలవిస్తున్నాడు. आजकल के दिनों में भी जो इस बातों पर विश्वास नहीं करता उनके लिए प्रभु यही वचन से बात करता క్రీస్తు है। అందరి పాపాల కోసం శ్రమ పడాలి, సిలువ వేయబడాలి, తిరిగి లేవాలి అనేది ప్రవక్తల ద్వారా ముందు నుంచి చెప్పబడిన మాట. नबियों के द्वारा पहले ही ये बात बताई गई कि मसीह सब इंसानों के पापों के लिए उसको मरना है और फिर दफनाए जाना है, तीसरे दिन जी उठना है करके बताया गया। కాబట్టి అంటున్నాము యేసుక్రీస్తుని నీడ ఛాయ అంతా కూడా పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాము అని. इसलिए हम कहते हैं कि यीशु मसीह की छाया हम पुराने नियम में देखते हैं। ఇక్కడ అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము इसी तरह लूका सुसमाचार 24वें अध्याय में 46, 47 వచనాలు చూస్తే 46, 47 में एक बार देखेंगे। క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. उसने कहा यो लिखा है कि मसीह दुख उठाएगा और तीसरे दिन मरे हुओं में से जी उठेगा और यरूशलेम से होकर सब जातियों में मन फिराव का और पापों की क्षमा का प्रचार उसी के नाम से किया जाएगा। చూసారా, పాపముల గురించిన ప్రాయశ్చిత్తముల గురించిన లేక క్షమాపణ గురించినది ఆయన పేరిట మాత్రమే ప్రకటించబడాలి అనేది కూడా రాయబడి ఉన్న విషయాన్ని కూడా ఇక్కడ లూకా సువార్తలో స్మరణకు తెచ్చుకుంటున్నారు. लूका सुसमाचार में पापों की क्षमा का प्रचार उसी के नाम से किया जाएगा करके स्मरण कर रहे हैं, ఎందుకంటే ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు, అలాగే 3వ దినమున మృతుల్లో నుండి లేచాడు. क्योंकि वो हमारे पापों के खातिर ही मरा और तीसरे दिन मरे हुओं में से जी उठा है। అలాగే మనం ముందు చూసాం 26వ వచనం, इसी तरह हमने 26वें वचन में देखा క్రీస్తు ఇలాగ శ్రమపడి అని అంటున్నాడు. मसीह ये दुख उठाकर करके लिखा है। అంటే క్రీస్తు ఇలాగ శ్రమ పడాలి, సిలువ వేయబడాలి అనేది అగత్యము, సత్యము, మీరు నమ్మరా అని మాట్లాడుతున్నాడు. यहाँ पे बात करता है कि मसीह ये दुख उठाना अवश्य है, क्या तुम इस बात पर विश्वास नहीं करते, भरोसा नहीं करते क्या? అయితే ఇది కేవలం యేసుక్రీస్తును నమ్మని వాళ్ళ గురించి మాత్రమే అనుకుని పొరపాటు పడకండి. आप इस बात को सोचकर धोखा मत खाइए कि जो भरोसा नहीं कर रहे हैं उनके बारे में ही ये कहा गया है। అయితే విశ్వాసం ఉంచుతున్నాము అంటూ, जो कहते हैं कि हम विश्वास करते हैं ఆయన మార్గంలో నడుస్తున్నాము అంటూ, और उसके मार्गों में चलते हैं ఇంకా పాపములో ఉన్న వారి గురించి కూడా నమ్మని మందమతులనే చెప్పొచ్చు. और अभी भी पापों में ही जी रहे हैं उनके लिए भी कहता है हे मंदमतियों, ఎందుకు ఆయన మన పాపముల కోసం చనిపోవాలి, సిలువ వేయబడాలి, చనిపోవాలి. क्योंकि वो हमारे पापों के लिए क्रूस पर चढ़ना है, मरना है। అయితే ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు మన పాపాల విషయంలో. वो क्रूस चढ़ाया गया, मरा हमारे पापों के विषय में, మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిపోయింది, हमारे पापों को प्रायश्चित हो गया, మనకు మారు మనసు పాప క్షమాపణ అనేది కలిగింది అని చెప్పుకుంటున్నాం. हमें मन फिराव मिल गया, पापों की क्षमा हमारे अंदर हो गई है करके हम बोलते हैं। కానీ लेकिन ఇంకా మనలో పాపం నివసిస్తూనే ఉంటుంది, अभी और भी हमारे अंदर पाप वास ఇంకా करता है, మనలో అవిధేయత పనిచేస్తూ ఉంటుంది. अभी भी हमारे अंदर ना झुकने वाला काम कार्य करता है। అయితే క్రీస్తు చనిపోయింది మన పాపాల విషయాలని గనుక నమ్మి పాపాలు విడిచిపెట్టకపోతే మనం కూడా మందమతులము, అవివేకులతో సమానమే. अगर हम इस बात पर भरोसा ना करें कि प्रभु हमारे पापों खातिर मरा है और अपने पापों को नहीं छोड़ेंगे तो हम भी मंदमती हैं। ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక కార్డు ఉందో, దాన్ని ఉపయోగించుకోకపోతే మనల్ని ఏమంటాం? अगर हमारे पास एक कार्ड है, अगर हम उसका इस्तेमाल नहीं करेंगे तो हम क्या बोलेंगे? రేషన్ కార్డు, ఏటీఎం కార్డు, ఇంకా ఆధార్ కార్డు ఏదైనా ఉపయోగించుకోలేదు. शायद वो राशन कार्ड हो सकता है, एटीएम कार्ड हो सकता है या आधार कार्ड होता है, जब जरूरत पड़े उसका इस्तेमाल हम नहीं करेंगे तो అయితే మనం ఏమవుతాం అప్పుడు? तब क्या होगा? మందమతులము, అవివేకులం కాదా? हम निर्बुद्धि हैं, मंदमती हैं। దాన్ని ఉపయోగించుకుంటేనే కదా మనకు ఉపయోగాలు. अगर हम उसका इस्तेमाल करेंगे तभी तो उसका फायदा है। అలాగే క్రీస్తు మన కోసం చనిపోయాడన్న వాస్తవాన్ని, మన పాపడన్న వాస్తవాన్ని ఎరిగిన మనం ఇంకా పాపంలో నిలిచి ఉన్నాము అంటే గనుక यीशु मसीह हमारे पापों के खातिर ही मरा है, इस बात को जानकर भी अभी भी हम पापों में बने हैं तो మనం ఇంకా మందమతులమే, అవివేకులమే, हम अभी भी निर्बुद्धि है, अभी भी मंदमती है। ఇంకా స్పష్టంగా మనం జీర్ణించుకోలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపాల కోసమే చనిపోయాడు అన్న విషయాన్ని మనం ఇంకా జీర్ణించుకోలేదు. अभी तक हमने इस बात को अच्छे से नहीं जाना, हजम भी नहीं करा कि यीशु मसीह हमारे पापों के खातिर ही मरा है। అయితే ఆయన ఇంకా ఇంతటితో మన కోసమే ఆగిపోలేదు, वो हमारे तक ही आकर नहीं रुका, ఆయన సమస్త జనులందరి కోసం ప్రకటించబడాలని చెప్తున్నాడు. वो हर जाति के लोगों तक ये सुसमाचार पहुंचना है करके आया था। అలా ఆయన చిత్తము నెరవేర్చుటలోనే మన దాకా సువార్త కూడా వచ్చింది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. उसकी इच्छा को पूरी करने के लिए वो आया, उसी तरह हमारे तक भी ये सुसमाचार पहुंचा है, इस बात को हम ना भूले। ధర్మశాస్త్రం నమ్మని మందమతులారని ఎందుకు అంటున్నారంటే, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి
సువార్తలో చెప్తున్నాడు. मत्ती सुसमाचार में यीशु मसीह कहता है कि व्यवस्था पर ना विश्वास ना करने वाले निर्बुद्धियों, ऐसा क्यों कहता है? क्योंकि यीशु मसीह व्यवस्था को पूरा करने के लिए ही आया है। అంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నామంటే యేసుక్రీస్తును కూడా నమ్మాలి. जो व्यवस्था पर विश्वास करते हैं उसे यीशु मसीह पर भी विश्वास करना चाहिए। యేసుక్రీస్తు నమ్ముతున్నామంటే ఆయన ముందు నుంచి ఉన్నవాడు అన్న విషయాన్ని కూడా నమ్మాలి. यीशु मसीह पर विश्वास करते हैं तो इस बात पर भी भरोसा करना चाहिए, वो आदि से ही था। అయితే ఇది మారు మనసుల గురించిన సువార్త అందరికీ ప్రకటించబడాలనేది దేవుని ఉద్దేశం. मन फिराव का सुसमाचार सब तक पहुंचाया जाना चाहिए करके परमेश्वर की इच्छा है। అందుకే అపోస్తలుల కార్యం 10:36 అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. इसलिए प्रेरितों के काम 10:36 में कहता है यीशु मसीह सबका प्रभु है, అందరికీ ప్రభు. सबका प्रभु है। ప్రభు అంటే అర్థం చాలా సార్లు విన్నాం మనం. प्रभु का अर्थ हमने कई बार सुना है, నా ప్రవర్తన మీద, నా ఆలోచన మీద, నా తలంపుల మీద, అన్నిటి మీద అధికారము కలిగిన వాడు. मेरे सोच, मेरे विचार, मेरे चाल चलन सब पर अधिकार रखने वाला। అంటే ఆయనకి ఏది ఇష్టమో అదే మనం నడవాలి, ఏది ఇష్టమో అదే మనం మాట్లాడాలి, ఆయనకి ఏది ఇష్టమో అదే మనం చేయాలి. అప్పుడే ఆయన్ని ప్రభువుగా అంగీకరించినట్లు. प्रभु को जो पसंद है वही हमें करना है, वही सोचना है, वैसी ही बातें करनी है, वैसी ही चाल चलन हमारे अंदर होनी चाहिए, तभी हम उसको प्रभु करके स्वीकार करने वाले बनेंगे। యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగో ధర్మశాస్త్రంలో ఉన్నాడని మనం అంటున్నామో, जिस तरह हम कहते हैं कि यीशु मसीह व्यवस्था में भी है, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమందు ఉన్నాడు. इसी तरह यीशु मसीह स्वर्ग में है। ఎక్కడున్నాడని మనం వింటున్నాము. हम कहाँ हैं करके प्रभु यीशु मसीह हम सुनते हैं। దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడని వింటాం. हम सुनते हैं कि वो पिता के दाहिनी ओर बैठा है। ఇంకా మన సృష్టి ఆరంభంలో ఎక్కడ ఉన్నాడని వింటున్నాము. सृष्टि के आरंभ में वो कहा था करके हम सुनते हैं। ఆయన వాక్కు రూపంలో ఉన్నాడు అని వింటున్నాం. वो एक वचन है करके हम सुनते थे। అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధమైన ఛాయ. यीशु मसीह स्वर्ग की एक छाया है। ఎలాగా ప్రత్యక్ష గుడారాన్ని మరి చేయటానికి దేవుడు మోషేకు చూపించాడు దర్శనం ద్వారా, जिस तरह मूसा को परमेश्वर ने दर्शन दिया कि मेल मिलाप वाले तंबू को इस तरह बनाओ, నేను చూపించిన విధంగా నేను ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పాడు. जैसे मैंने दिखाया है वैसे ही इस तंबू को बनाना करके बोला। ఆ పరలోకంలో ఉన్న యేసయ్యే మన కోసం ఈ లోకానికి వచ్చాడు అంటే మన మధ్య, మన హృదయంలో పరలోకం నిలిచి ఉంది అని అర్థం. यीशु मसीह जो स्वर्ग में रहता है वो हमारे खातिर इस दुनिया में उतर के आया, तो इसका मतलब है हमारे बीच में ही स्वर्ग राज्य है। అంటే మనం పరలోకంలో ఉన్నట్టు కూడా అర్థం. इसका अर्थ ये भी है कि हम स्वर्ग राज्य में हैं। ఎప్పుడు మనం పరలోకంలో ఉండగలుగుతాం? कब हम स्वर्ग में रह पाएंगे? ఎప్పుడు మనం నిజంగా ఈ మాటను నమ్ముతున్నాము, ఆయన శ్రమపడ్డాడు, సిలువ వేయబడ్డాడు నా పాపముల కోసం, కాబట్టి నేను పాపం చేయకూడదు అని చేయకుండా ఉన్నప్పుడే మనం పరలోకంలో ఉన్నట్టు. जब हम इस बात पर विश्वास करेंगे कि यीशु मसीह हमारे खातिर आया, क्रूस पर चढ़ा, हमारे पापों के लिए उसने लहू बहाया, और इस पर भरोसा रख के मन फिराव करेंगे, तब हम स्वर्ग राज्य में हैं। అందుకే కదా శిష్యులతో అన్నాడు, స్వర్గ పరలోక రాజ్యం మీ మధ్య ఉన్నది అని. इसलिए उसने चेलों से कहा स्वर्ग राज्य तुम्हारे बीच में है, మరలా మీరే నా రాజ్యం అని కూడా అంటాడు. और ये भी कहता है तुम ही मेरा राज्य हो। కాబట్టి మనం పరలోకములో ఉన్న వారమని జ్ఞాపకం చేసుకుని పాపానికి దూరంగా ఉండాలి. इसलिए हमें यह बात हमेशा याद रखनी चाहिए, हम स्वर्ग में हैं तो और पाप से दूर रहना चाहिए। అయితే ఈ పరలోక సంబంధమైన ఈ ఛాయ అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక శరీరం అనుగ్రహించడం చేత మన మధ్యకి మానవాకారంగా వచ్చాడన్న విషయాన్ని గుర్తించాలి. स्वर्ग से संबंधित यीशु मसीह जो एक छाया है व्यवस्था का, और हमारे खातिर इस दुनिया में शरीर को धारण करके वो आया है। అందుకే హెబ్రాయిలకు రాసిన పత్రికలో ఈ మాట చెప్తాడు, నాకు ఒక శరీరం అమర్చితివి అని 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. इसलिए इब्रानियों 10वें अध्याय में कहता है कि तूने मुझे एक शरीर दिया। 4-5 వచనాలు అంటాడు, 4-5 में कहता है నువ్వు నాకు ఒక శరీరము అనుగ్రహించితివి. तूने ही मुझे एक शरीर दिया। అంటే వాక్య రూపమైన యేసయ్య శరీరమును దాల్చి లోకానికి పాప శరీరాకారంలో వచ్చాడు. वचन रूपी यीशु मसीह इस दुनिया में पाप शरीर आकार को धारण करके आया। అయితే ఆయన దేవుని నుండి వచ్చాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. वो परमेश्वर की ओर से आया है, इसलिए वो परमेश्वर का पुत्र है। అదే విషయాన్ని ఇక్కడ మనం రోమీయులకు రాసిన పత్రిక చూడండి. इसी बात को एक बार हम रोमियो की लिखी पत्री में देखेंगे। 1వ అధ్యాయము, रोमियो 1 अध्याय, ఇక్కడ తెలుగులో అయితే 2-7 వచనాల వరకు కలిసి ఉన్నట్టుగా చూస్తున్నాం. तेलुगु में तो 2 से 7 तक मिले हुए हैं। అయితే ఇక్కడ మనం కొంచెం కింద నుండి చూస్తే శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతులలో ఇక్కడ పైన చూద్దాం. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. दूसरे वचन से देखेंगे, जिसकी उसने पहले ही से अपने भविष्यद्वक्ताओं के द्वारा पवित्र शास्त्र में अपने पुत्र हमारे प्रभु यीशु मसीह के विषय में प्रतिज्ञा की थी। పౌలు గారు ఇక్కడ స్పష్టంగా నమ్ముతూ రోమీయులకు పత్రిక రాస్తున్నాడు. पौलुस स्पष्ट रूप से विश्वास करते हुए रोमियो को पत्रिका लिखता है ఈ సువార్త గురించి. सुसमाचार के बारे में। ఎప్పటి నుంచి ఉన్నదంటే ఈ సువార్త? कब से है ये सुसमाचार? క్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేయబడింది. मसीह के विषय में जो ये प्रतिज्ञा की गई है, पहले से ही नबी और भविष्यद्वक्ताओं को बताया गया था।
అందుకే చాలా మంది ఎవరైతే యేసుక్రీస్తు నిన్న మొన్నటి వాడంటే వాళ్ళకి ఈ మాట తెలియపరచాలి. ఈ సువార్త ముందు నుంచి ఆది నుంచి ఉన్న సువార్త అని. जो बहुत से लोग कहते हैं कि यीशु मसीह तो कल का परसों का या 2020 साल से ही है, उनको ये बात हमें बतानी चाहिए। ఇక్కడేమంటున్నాడు ఇంకా తర్వాత చూస్తే यहाँ पे देखेंगे శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానమైందిన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. वह शरीर के भाव से तो दाऊद के वंश से उत्पन्न हुआ और पवित्रता की आत्मा के भाव से मरे हुओं में से जी उठने के कारण सामर्थ के साथ परमेश्वर का पुत्र ठहरा है। ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. कौन? यीशु मसीह। శరీరానుసారంగాను మానవ కుమారుడు, మానవ స్వభావం కలిగిన వాడు. शरीर के अनुसार से तो उसके अंदर इंसान का स्वभाव है, కానీ लेकिन ఆత్మ పరిశుద్ధమైన ఆత్మను బట్టి చూస్తే దేవుని కుమారుడు అంటున్నాడు. अगर पवित्रता के आत्मा के भाव से अगर हम सोचे तो वो परमेश्वर का पुत्र है। ఎవరిలోనన్నా రెండు స్వభావాలు ఉండయి అంటే अगर किसी के अंदर दो स्वभाव है तो మంచి చెడ్డలుగా మిళితమైన రెండు స్వభావాలు చూస్తాం మనం. अच्छे बुरे मिले हुए दो स्वभाव हम देखते हैं। ఒక మనసు అనిపిస్తుంది ఇది చేద్దామని, ఇది చేయకూడదని, ఇలాగ మన వాదంలో పడిపోతూ ఉంటాం. एक मन कहता है ये करो, दूसरा मन कहता है नहीं ऐसा नहीं करना, इसी वाद विवाद में हम गिर जाते हैं। కానీ యేసుక్రీస్తు స్వభావాన్ని చూస్తే ఇక్కడ రెండు స్వభావాలు, ఇద్దరికి సంబంధించిన కుమారుడిగా మనం చూస్తున్నాం. अगर यीशु मसीह के विषय में यहाँ देखें तो दो लोगों के संबंधित वो पुत्र है करके हम यहाँ देखते हैं। పరిశుద్ధమైన ఆత్మను బట్టి చూస్తేనేమో దేవుని కుమారుడు. पवित्रता की आत्मा के हिसाब से देखें तो परमेश्वर का पुत्र है। అలాగే ఇక్కడ దావీదు సంతానము శరీర సంబంధానుగా చూస్తేనేమో ఆయన మానవ కుమారుడు. अगर शरीर के भाव से देखें तो ये इंसान का पुत्र है। అందుకే ఇక్కడ మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ అబ్రహాము కుమారుడైన దావీదు వంశపు వాడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడి ఉంటుంది. अगर हम मत्ती सुसमाचार 1 अध्याय 1 वचन में देखें तो अब्राहम की संतान, दाऊद की संतान, यीशु मसीह की वंशावली करके लिखा है। దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. अब्राहम की संतान, दाऊद की संतान, यीशु मसीह की वंशावली। అంటే ఇక్కడ ఆయన మానవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. मतलब वो इंसान के पुत्र के रूप में इस दुनिया में आया। ఎందుకు మానవ కుమారుడిగా వచ్చాడు? क्यों ऐसे मनुष्य के पुत्र के रूप में आया? మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే మానవులందరూ కూడా రక్త మాంసములు కలిగిన వారు కాబట్టి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు అవటానికి వచ్చాడు. अगर हम इब्रानियों की लिखी पत्री 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే 2 अध्याय 14 वचन में अगर देखें तो ఆయన పిల్లలు రక్త మాంసం కలిగిన వారు కాబట్టి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడైనట్లుగా రాయబడి ఉంది. उसके बच्चे जो है मांस और लहू में सहभागी हैं, तो इसलिए वो भी लहू और मांस को धारण करके इस दुनिया में आया। కాబట్టి ఆయన మానవ కుమారుడు కాకపోతే రక్తాన్ని కార్చలేడు. इसलिए वो मनुष्य का पुत्र है। अगर वो मनुष्य का पुत्र नहीं होता तो लहू नहीं बहा सकता। కేవలం దేవుని కుమారుడిగా ఉంటే రక్తాన్ని కార్చలేడు. सिर्फ परमेश्वर का पुत्र कहलाएगा तो लहू नहीं बहा पाएगा। దేవుని కుమారుడు, దేవుడు అంటే ఎవరు? परमेश्वर का पुत्र, परमेश्वर मतलब कौन है? దేవుడు అంటే ఆత్మ. परमेश्वर मतलब आत्मा है। ఆత్మకి శరీరం ఉండదు, రక్తం ఉండదు కదా. आत्मा के अंदर तो लहू नहीं होता है, శరీరము ఉండదు, शरीर नहीं होता है, ఎలాగ రక్తం కార్చగలుగుతాడు? तो कैसे लहू बहाएगा? అందుకే ఆయన మానవ కుమారుడిగా శరీరమును దాల్చి, అందుకంటున్నాడు నాకు ఒక శరీరం అమర్చావు, ఆ శరీరం ద్వారా రక్తాన్ని కార్చాడు. इसलिए वो कहता है तूने मुझे एक देह तैयार किया मेरे लिए और उसी के द्वारा लहू को मैंने बहाया। అందుకే ఇక్కడ 17వ వచనంలో అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17లో इब्रानियों 2:17 में कहता है ఎందుకు శరీరం దాల్చాడంటే उसने शरीर को धारण किया కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై, ताकि लोगों के पापों के लिए प्रायश्चित करे। ప్రజల యొక్క పాపములకు పరిహారం కలుగు చేయుటకై మానవ శరీరం దాల్చి లోకానికి వచ్చాడు. लोगों को उनके पापों से प्रायश्चित दिलाने के लिए ही उसने मनुष्य का रूप लिया और लहू को बहाया। ప్రజలు అంటే ఆ జాతి ఈ జాతి, ఆ దేశం ఈ దేశం అని కాదు, ప్రజలందరి పాపముల కోసం ప్రాయశ్చిత్తం కలుగు చేయుటకై వచ్చాడు. लोग मतलब इस जाति या उस जाति के नहीं, पूरी दुनिया के लोगों के पापों के प्रायश्चित के लिए ही लहू बहाने के लिए वो आया। అయితే మానవ శరీరాకారం దాల్చి మానవ కుమారుడిగా ఎంచబడినప్పటికీ కూడా इंसान का शरीर धारण करके इंसान का पुत्र कहलाया, फिर भी ఆయన దేవుని కుమారుడిగా అనిపించబడటంలో ఏ కొంచెమైన రవ్వంతైనా కూడా ఆయనలో ఆ పాపము గాని అపవిత్రత గాని మనం చూడలేము. वो परमेश्वर का पुत्र है ऐसे कहलाने के लिए उसके अंदर क्या क्वालिटीज है, उसके अंदर एक भी पाप या एक भी गलत काम उसके अंदर नहीं है। మానవ శరీరం ఉన్నప్పుడు శరీర కోరికలు ఉంటాయి. इंसान का रूप जब होगा तो शरीर की इच्छाएं होंगी। ఆ శరీర ప్రకారంగా మనం కూడా పౌలు గారు అంటూ ఉంటాడు, ఆత్మకును శరీరంకి ఎప్పుడు వ్యతిరేకంగా పోరాటం జరుగుతూనే ఉంటుంది. पौलुस हमेशा कहता रहता है आत्मा और शरीर के बीच में हमेशा युद्ध होता रहता है। మనలో ఆ యొక్క కోరికలు, ఆలోచనలు, తలంపులు పుడుతూ వస్తూ ఉంటాయి. हमारे अंदर वो इच्छाएं, वो सोच हमेशा उत्पन्न होते रहते हैं। అందుకే రోమా పత్రిక 6:6 అంటాడు, పాప శరీరం నిరర్ధకమును చేసి అంటాడు. इसलिए रोमियो 6 में कहता है पाप के शरीर को पूरी तरह खत्म करके। అంటే నిరర్ధకం అంటే ఏంటి? खत्म करके मतलब क्या है? వచ్చిన ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా చేయమంటాడు.
जो विचार हमारे अंदर आया है उसके द्वारा हम कार्य ना करें, वहीं पे उसको ఇది खत्म మనం कर दें। బ్రతికున్నంత కాలం పోరాడాల్సిందే. जब तक हम जीवित हैं ऐसा हमें युद्ध हमेशा करते रहना पड़ेगा। కానీ యేసుక్రీస్తు ప్రభుల వారైతే लेकिन यीशु मसीह ఎప్పుడైతే ఈ లోకంలోకి అడుగు పెట్టాడో जब उसने इस दुनिया में कदम रखा, అప్పటి నుండి तब से మరి సిలువ మీద మరణం పొందేంత వరకు కూడా जब तक क्रूस में उसने मृत्यु नहीं पाई, అప్పటి వరకు కూడా తను ఎక్కడ కూడా పాపం చేసిన దాఖలాలు కనిపించటంలా. उसने तब तक कहीं पे भी कोई सा भी पाप नहीं किया। మనమైతే ఏదైనా పాపం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మనుషులం కదా ప్రభా, శరీరాకారంలో నా నాయన మా వల్ల పొరపాటు అయిపోతుంది, క్షమించు ప్రభా, ఇక చేయనని ఎప్పుడు అదే పాట పాడుతూ ఉంటాం. हम इंसान हैं, हम हमेशा छोटा पाप करके क्या बोलते हैं, प्रभु हम तो इंसान हैं, हमने पाप कर दिया, हमें क्षमा करो प्रभु, हम पर तरस खाओ प्रभु करके एक ही गीत गाते रहते हैं। కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ ఆకారంలో మానవ శరీరాకారంలో శరీరం దాల్చి వచ్చి यीशु मसीह मनुष्य के रूप में मनुष्य का शरीर धारण करके आया। ఎక్కడ 4 సువార్తల్లో చూసినా గానీ నేను శరీరం బట్టి ఇది చేశాను నన్ను క్షమించు అన్న విషయాలు కనిపించవు. उन 4 सुसमाचार कई बार हम पढ़े तो कहीं पे भी यीशु मसीह ने ये नहीं कहा मैं शरीर का रूप धारण किया है, मैंने ये गलती कर दी, मुझे क्षमा करो। అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఎంత ఇష్టం కలిగి ఉన్నాడు మనం చూస్తాం. इसलिए हम देखते हैं पिता परमेश्वर उसके प्रति कितनी इच्छा रखता है। మత్తయి సువార్త 3:17లో చూస్తాం, मत्ती सुसमाचार 3:13 में देखते हैं, అలాగే 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. इस तरह 17 अध्याय 5वें वचन में भी देखते ఈయన हैं, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ये मेरा అంటాడు. प्रिय पुत्र है, इससे मैं प्रसन्न हूँ। అంటే శరీరాకారం దాల్చిన తర్వాత శరీర యొక్క ఆలోచనలు, ఆ తత్వం, ఆ విచారాలు, ఆ స్వభావాలు రావటం సహజమని మనవులుగా మనం అనుకుంటాం. हम तो सोचते हैं हम इंसान हैं, इसलिए जो भी इंसान के रूप में आएगा उसके अंदर थोड़े थोड़े पाप के विचार आने, पाप के कार्य होने तो होते रहेंगे। అయితే క్రీస్తు శరీరాకారంలో ఉండి కూడా దేవునికి ఇష్టడైన వాడిగా, ప్రియమైన వాడిగా, నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పుకోగలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. लेकिन यीशु मसीह इस शरीर के आकार में इस दुनिया में आकर भी ये मेरा प्रिय पुत्र है, इससे मैं प्रसन्न हूँ, परमेश्वर के द्वारा कहलवाया। ఇంకా అంటాడు 17:5లో ఈయన మాట వినుడి అంటాడు. और 17:5 में कहता है इसकी सुनो। అంటే మనం గనక ఆయన మాటలు విన్నట్లయితే, अगर हम उसकी बात सुनेंगे तो, ఆయన సందేశం ప్రకారం उसके నడిచినట్లయితే, संदेश के हिसाब से चलेंगे तो ఆయన వైపే మన గురిని నిలిపినట్లయితే, हमारा लक्ष्य हमारा निशाना सिर्फ उसी की ओर होगा। तो ఆయన తలంపులు, ఆయన ఆలోచన, ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన, ఆయన ఉద్దేశం అంతా కూడా క్షుణ్ణంగా గ్రహించగలిగితే, उसका चाल चलन, उसका सोच, उसका बात करने का तरीका, हर विषय पर ध्यान देंगे तो మన విషయంలో కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అనటానికి దేవుడు వెనకాడడు. और इसके अनुसार चलेंगे तो परमेश्वर पीछे नहीं हटेगा, हमारे विषय में भी यही कहेगा ये मेरा प्रिय पुत्र और पुत्री है, इससे मैं మనం प्रसन्न ఇప్పుడు हूं। మానవ సంతానంగా ఉన్నాం, దేవుని సంతానంగా మార్చబడటం ఎంతో ఆశ్చర్యమైన విషయం కాదు. हम अभी इंसान की संतान है, परमेश्वर की संतान बनने के लिए कोई आश्चर्य की बात नहीं रहेगी। ఎందుకు? क्यों? తండ్రి అయిన దేవుని సంతానమైన దేవుని కుమారుడని యేసయ్య శరీరాకారం నుండి పాపానికి చోటు లేకుండా చేశాడు. परमेश्वर का एक लौता पुत्र यीशु मसीह मनुष्य के रूप में आया और एक भी पाप उसने नहीं किया दुनिया में रहते हुए। అలాగే మనం శరీరాకారం నుండి దేవుని సంతానంగా మార్చబడినప్పుడు మన వల్ల కూడా పాపం అనేది జరగకుండా ఉండటానికి మనం ప్రయాసపడవచ్చు, అందులో మనం ప్రావీణ్యత కూడా పొందుకోవచ్చు. हम मनुष्य की संतान है, परमेश्वर की संतान कहलाने के लिए भी हम पाप करे बिना रह सकते हैं और अपने हर कार्यों में जीत पा सकते हैं। అందుకే కదా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ అంటాడు. विश्वास का कर्ता और हमें चलाने वाला यीशु मसीह की ओर देखते हुए करके कहता है। ఎందుకంటే ఎప్పుడైనా మన శరీరాల్లోని ఆలోచన లేక తలంపులు ఏదైనా కానీ లోకం వైపు మనల్ని ఆకర్షిస్తుంటే, क्योंकि हमारे विचार सोच हमेशा संसार की ओर खींचते रहेंगे तो శరీరములో ఉన్న దేవుని కుమారుడు ఎలాగో శరీరాన్ని జయించాడో మనం కూడా ఆయన చూసి నేర్చుకోవచ్చు. शरीर में रहने वाला मनुष्य का पुत्र, परमेश्वर का पुत्र, जिस तरह उसने शरीर पर जीत पाया, हम भी उस जानकर वैसे ही जीत पा सकते हैं। శరీరములో ఉండి కూడా నా ప్రియ కుమారుడు అనిపించుకోగలిగాడు. शरीर में रहा और ये मेरा प्रिय पुत्र है, ऐसा అంటే पिता ने उसके लिए कहा। కుమారుడిగా ఉండి కూడా దేవుని కుమారుడు ये అనిపించుకోగలిగాడు. मनुष्य का पुत्र है लेकिन परमेश्वर का पुत्र उसने कहलाया। ముందైతే ఆయన నిజంగా తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారాను దేవుని శక్తి, సర్వోన్నతుని శక్తి ద్వారా కూడా ఆయన మరియమ్మ గర్భంలో పడ్డా, కానీ मरियम के गर्भ में और पवित्र आत्मा के सामर्थ्य के द्वारा उसने प्रवेश किया పరిశుద్ధాత్మ వల్ల, అలాగే సర్వోన్నతుడి దేవుని శక్తి ద్వారా और परम प्रधान के सामर्थ्य के द्वारा प्रवेश किया। ఆయన మరి శరీరం దాల్చి ఈ లోకానికి వచ్చిన తర్వాత శరీర ఛాయలు ఏమైనా కనపడాలి కదా. शरीर उस रूप उसने धारण किया तो शरीर के थोड़े बहुत लक्षण तो दिखाई देने चाहिए ना। పాపాన్ని అంటనిచ్చాడా? तो क्या उसने अपने शरीर में पाप को लगने दिया? పాపుల మధ్య ఉండి కూడా పాపం ఏమైనా చేశాడా? पापियों के बीच में रहा, क्या उसने कोई पाप किया? మనము విశ్వాసంగా ఉన్న మనం ఎందుకు, దేవుని బిడ్డలుగా మార్చబడ్డ మనం ఎందుకు ఇంకా పాపం हम చేస్తున్నాం? विश्वासी कहलाते हैं, परमेश्वर की संतान कहलाते हैं, क्यों अभी भी हम पाप करते हैं? యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తాం 12వ వచనములోను మనం చూస్తాం ఏమని, ఎందరైతే ఆయన్ని అంగీకరించారో, यूहन्ना सुसमाचार पहला अध्याय 12వ వచనంలో 12वें वचन చూస్తాం, में हम देखते हैं, ఎందరైతే ఆయన్ని అంగీకరించారో
जितनों ने उसको ग्रहण किया వారందరూ కూడా దేవుని సంతానం అవటానికి అధికారం అనుగ్రహించబడెను. उसने उन्हें परमेश्वर की संतान होने का अधिकार दिया। అంగీకరించిన వారందరూ కూడా మరి దేవుని సంతానమే కదా. जितनों ने ग्रहण किया वो सब परमेश्वर की संतान ही है ना। అంగీకరించిన మనమందరం దేవుని సంతానమే. हम सब जो ग्रहण करते हैं हम सब परमेश्वर की संतान है, దేవుని బిడ్డలమే. परमेश्वर के बच्चे ही हैं। అయితే మనం మానవ స్వభావంలో ఉన్నాం కాబట్టి మానవులుగా మన వల్ల ఇది అవటము, ఈ పాపం జరగటం, లేక ఈ లోక కార్యాలు, ఆవేశాలు, ఈర్ష్యలు, కక్షలు, క్రోధం ఎన్ని సహజమేలే అని సరిపెట్టుకుంటూ ఉంటాం. हम इंसान के रूप में है, पाप करना, क्रोध रखना, झगड़े करना, ईर्ष्या रखना, द्वेष रखना, ये तो साधारण बात है करके हम सोचते रहते हैं। కానీ ఇక్కడ ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళందరూ దేవుని కుమారులే. దేవుని కుమారుడు పాపం చేయలేదే, మరి నేను దేవుని కుమారునే కుమార్తెని నేను చేయకూడదే అనే రవ్వంత ఇంగిత జ్ఞానం కూడా మనకుండదు. जितनों ने उसे ग्रहण किया उसने उन्हें परमेश्वर की संतान होने का अधिकार दिया। हम सब तो परमेश्वर की संतान है, परमेश्वर की संतान है तो हमें ये थोड़ा सा भी पाप नहीं करना चाहिए करके सोच भी नहीं होता है। అక్కడ మనం చూస్తే यहाँ हम देखें ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కూడా అక్కడ అంటున్నాడు. మనం చూసుకున్న రోమ పత్రికలో हम रोमियो की लिखी पत्री में एक बार देखें तो పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు అన్న మాట కూడా చెప్తున్నాడు. पवित्रता की आत्मा के द्वारा हम परमेश्वर के पुत्र हैं। అంటే మన శరీరంలో ఉండి దేవుని కుమారుడిగా ఉండాలి అంటే మనలో పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నప్పుడు మన దేవుని కుమారులు కుమార్తెలుగా ఎంచబడటం. और शरीर में रहते हुए भी हमें परमेश्वर की संतान कहलाना है तो हमारे अंदर पवित्र आत्मा बना रहेगा तो तभी हम परमेश्वर की संतान कहला पाएंगे। అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం పరిశుద్ధాత్మను అనుగ్రహించి వెళ్ళాడు. इसलिए यीशु मसीह हमारे लिए पवित्र आत्मा देके गया है, ముందుగానే కూడా తెలియపరిచాడు. उसने पहले ही बताया है। యోహాను సువార్తలో మనకు తెలుసు 14వ అధ్యాయం 16-17 వచనాలు. यूहन्ना सुसमाचार 14, 15, 16, 17 में हम देखते हैं మీకోసం ఆదరణకర్తను అనుగ్రహిస్తాను, పంపిస్తాను, సదాకాలం మీతో ఉంటాడు అని. तुम्हारे लिए एक सहायक भेजूंगा जो सदाकाल तुम्हारे साथ रहेगा। మనం పరిశుద్ధులుగా ఉండాలని కూడా మరి పాత నిబంధన గ్రంథం లేవి కాండం 20 అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. लेवी व्यवस्था 20वां अध्याय 7वें वचन में देखते हैं कि हमें पवित्र रहना चाहिए करके लिखा हुआ है। దేవుని ఉద్దేశం అది. ये परमेश्वर की इच्छा है। ఇది ముందు నుండి యేసుక్రీస్తులో వాగ్దానం చేయబడిన సువార్త. ये पहले से ही यीशु मसीह के द्वारा वादा किया गया सुसमाचार है। ఏంటి మనం పరిశుద్ధులుగా ఉండాలన్నదే. हमें पवित्र रहना चाहिए। అందుకే లేవి కాండం 27 అంటాడు మీరు పరిశుద్ధులుగా ఉండాలి. इसलिए लेवी व्यवस्था 20वां अध्याय 7वें वचन में कहता है तुम पवित्र रहो। మనం పరిశుద్ధులుగా ఉండాలని క్రీస్తు మన కోసం తన్ను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడంట. हम पवित्र बने रहने के लिए ही यीशु मसीह खुद हमारे खातिर इस दुनिया में आ गया। అసలు నిజంగా ఎంత చెప్పుకోదగ్గ విషయం ఆలోచించేయండి. देखियो कितनी बड़ी अच्छी बात है कि हम आपस में इस बात को डिस्कस कर सके। ఒక ఆయనేమో మనల్ని ప్రేమించి తన బిడ్డను మన కోసం సిలువెక్కిస్తున్నాడు. एक तो हमसे प्यार करके हमारे खातिर अपने पुत्र को भेजता है, क्रूस पर चढ़ाता है। మనం పరిశుద్ధులుగా ఉండాలని ఇంకొక ఆయన తనకు తాను పంపబడిన ఆ కుమారుడు తనకు తాను మన కోసం ప్రతిష్ఠ చేసుకున్నాడంటే నిజంగా మన మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టున్నాడు. हमारे खातिर भेजा गया वो पुत्र हम जीवित रह सके, हम पाप से छुटकारा पा सके करके क्रूस पर खुद वो बलि हो गया। देखिए कितनी महान बात है। మనం ఈ మాటను ఏమైనా గ్రహించగలుగుతున్నామా? क्या इस बात को हम अच्छे से समझ पा रहे हैं? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం ఆయన్ని నలగొట్టడం తనకి ఇష్టమైన ఆయన బాధను చూసి ఆయన తృప్తి పొందాడని యెషయా 53లో చెప్తున్నాడు. 53 में कहता है उसका कुचला जाना, उसके कोड़े खाना परमेश्वर को भाया करके। మరి ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారు? और यीशु मसीह प्रभु क्या करता है? ఇక చూడండి యోహాను సువార్త देखिए यूहन्ना सुसमाचार 17వ అధ్యాయము 17वां अध्याय 17 నుండి 19 వరకు చూస్తే 17 से 19 तक देखें। మన కోసం తను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడంట. చూడండి మన కోసమే, కేవలం మన కోసమే. वो सिर्फ हमारे खातिर ही इस दुनिया में आया बलि होने के लिए। చూడండి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారికై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. सत्य के द्वारा उन्हें पवित्र कर, तेरा वचन सत्य है। जैसे तूने मुझे जगत में भेजा वैसे ही मैंने भी उन्हें जगत में भेजा और उनके लिए मैं अपने आप को पवित्र करता हूँ ताकि वह भी सत्य के द्वारा पवित्र किए जाएं। అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలని, हम पवित्र बने रहने के लिए, మన సత్యమనగా వాక్యంలో నిలిచి ఉండాలని, सत्य मतलब हम वचन में बने रहने के लिए ఆ వచన వాక్య రూపమైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ప్రతిష్ఠ చేసుకున్నాడంట. हमारे खातिर यीशु मसीह प्रभु ने ऐसा किया। మనం దీన్ని దేవుని కోసం అర్పించాము అంటాం దేన్నైనా. हम किसी भी विषय को लेकर कहते हैं इस चीज को हमने यीशु मसीह के सामने, प्रभु के सामने अर्पित कर दिया। లేక కొంతమంది కొన్ని పుస్తకాలు రాసి ఇది వాళ్ళ కోసం అని ఏమంటారు ఆ విషయాన్ని, దీని వాళ్ళ కోసం నేను దాన్ని అర్పిస్తున్నానన్నట్లుగా తెలియపరుస్తారు. कुछ लोग क्या करते हैं, किसी भी व्यक्ति को लेकर उसकी यादगारी के तौर पर एक पुस्तक लिखते हैं और बोलते हैं ये इनके लिए है।
నేను ప్రతిష్ఠ చేస్తున్నాను ఫలానా వాళ్ళ కోసం అంటారు. मैं इसकी यादगारी के विषय में इस पुस्तक को लिखता हूँ करके बोलता है। అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు మన కోసం ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడట. इसलिए यहाँ पे यीशु मसीह कहता है हमारे खातिर ही उसने ऐसा किया। మనం అంటే కేవలం మనమే కాదు. हम मतलब सिर्फ हम ही नहीं। సువార్త ముందు నుంచి ఎవరి కోసం అనుగ్రహించబడింది? सुसमाचार पहले से ही किसके लिए दिया गया? అన్ని జనులు అంటే ముందు ఇజ్రాయేలు ఇజ్రాయేలు నా ప్రజలు అని ఎన్నుకోక మునుపు ఇజ్రాయేలు ఎవరు? इजरायलियों को ये मेरी प्रजा है करके बोलने से पहले वो कौन थे? అబ్రహాముని పిలుచుకొనక ముందు అబ్రహాము కూడా ఎవరు? अब्राहम जब बुलाया नहीं गया था उससे पहले अब्राहम कौन था? అందరూ అన్ని జనులే. वो भी अन्य అయితే जाति थे, దేవుని ఎరగని వారే. मतलब परमेश्वर को पहचानते नहीं थे। అయితే దేవుణ్ణి ఎరగని వారి కోసమే దేవుడు తను తాను ప్రకటించుకోవడానికి బయలుపరచుకోవడానికి ఇజ్రాయేలుని ఎన్నుకొని తన ప్రజలు అని పేరిచ్చాడు వాళ్ళకి. परमेश्वर से अनजान थे, पहचानते नहीं थे, इसलिए अपने आप को उसने प्रकट करने के लिए इजरायलियों को चुना और उसके द्वारा ही सब जान सके करके उनको मेरी प्रजा करके बोला। ఇప్పుడు ఇజ్రాయేల్ కాని వారందరూ కూడా అన్ని జనులు. अभी जो इजरायली नहीं हो सब अन्य जाति लोग हैं। ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? तो अब हम क्या बोलेंगे? మనం దేవుని బిడ్డలమని. हम परमेश्वर की संतान हैं। మరి విగ్రహారాధన చేసే వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి అన్ని జనులని అంటాం. मूर्ति पूजा करने वाले परमेश्वर से दूर हैं, उनको हम अन्य जाति बोलते हैं। అది మంచిదే. ये अच्छी बात మనం है। దేవుని అంగీకరించాం, దేవుని బిడ్డలమే. हम परमेश्वर को स्वीकार करते हैं, हम परमेश्वर की संतान हैं। అయితే ఇంకా దేవుని అంగీకరించకుండా ఉన్న వాళ్ళ విషయమై కూడా ఈ సువార్త అందించబడుతుంది. और जो अभी तक यीशु मसीह को स्वीकार नहीं कर पाए हैं उनके लिए भी ये सुसमाचार वहां तक पहुंचाया जाना అంటే चाहिए। ముందు అన్యులుగా ఉన్న వారికి దేవుని ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు తనకు తాను. सबसे पहले जो अन्य लोग थे उनके सामने परमेश्वर ने अपने आप को प्रकट किया। ఆ తర్వాత మనం ఆ యేసుక్రీస్తు సువార్త ద్వారా రక్షించబడి పట్టబడి మనం కూడా ఆయన స్వజనం అయిపోయాము. यीशु मसीह के सुसमाचार के द्वारा हम पकड़े गए, हमने उद्धार पाया और हम उसकी निज प्रजा हो गए। ఇంకా ఎవరైతే రక్షించబడలేదో లోకములు ఇంకా వ్యర్థారాధనలో ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా యేసుక్రీస్తు సువార్త అనేది నిలిచి ఉంది. और अभी तक जितने ने यीशु मसीह को स्वीकार नहीं किया, व्यर्थ आराधना कर रहे हैं, उनके लिए अभी भी यीशु मसीह का सुसमाचार बना हुआ है। యేసుక్రీస్తు ప్రభుల వారు మృత్యు మరణం నుండి తిరిగి లేచటాన్ని బట్టి ఆయన నిత్యంగా ఇంకా రుజువుపరుస్తున్నాడు నేను దేవుని కుమారుణ్ణి అని. यीशु मसीह मरो में से जी उठा, इससे वो साबित करता है कि वही परमेश्वर का पुत्र है। కేవలం మానవ కుమారులు కుమార్తెలు అయితే చనిపోయి సమాధిలోనే కుళ్ళు పట్టి చీతికి పోతాం, మనం కలిసిపోతాం మట్టి. अगर सिर्फ मनुष्य की संतान होंगे तो मरने के बाद हमारी ये शरीर जो है सड़ जाएगा, पूरी तरह खत्म हो जाएगा, भस्म हो जाएगा। అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడని రుజువుపరుచుకున్నది దేన్ని బట్టి? यीशु मसीह ने ये साबित करके दिखाया वो परमेश्वर का पुत्र है। वो कैसे? అక్కడ అంటున్నాడు మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడెను అంటున్నాడు. मरे हुए से जी उठा, इसलिए प्रभाव के द्वारा उसने साबित करके दिखाया वो परमेश्वर का पुत्र है। అంటే ఆయన మరణం నుండి తిరిగి లేచాడు, దేవుని కుమారుడిని నిరూపించుకుంటున్నాడు. वो मृत्यु में से मृत्यु होकर जी उठा है और साबित करता है कि वही परमेश्वर का पुत्र है। అయితే ఒక దినాన మన సమాధులు కూడా తెరవబడతాయి అని వాక్యం చెప్తుంది. वचन कहता है एक दिन हमारी कब्रें भी खुलेंगी, మనం కూడా దేవుని సన్నిధిలో నిలబడతామని వాక్యం हम చెప్తుంది. भी परमेश्वर के सम्मुख एक समय खड़े रहेंगे करके प्रभु का वचन कहता है। అయితే మనం నిలబడ్డప్పుడు మనం తీర్పులోకి వస్తున్నామా, మన ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడే మనం ఆలోచన जब हम చేసుకోవాలి. प्रभु के सम्मुख खड़े रहेंगे, क्या न्याय में हमें भी खड़ा रहना पड़ेगा? इसके लिए पहले से ही अपने आप को हमें तैयार करना है, जांचना है। న్యాయ విమర్శ తీర్పు దినం అనేది లేక తీర్పు అనేది ఎవరికి జరుగుతుంది? न्याय किसका होगा? ये न्याय का दिन किसके लिए ठहराया गया है? యేసుక్రీస్తుని అంగీకరించిన వారి గురించి న్యాయ విమర్శ తీర్పు జరగాల్సిన విషయం లేదు అసలు. यीशु मसीह पर विश्वास करने वालों के लिए न्याय होने की बात ही नहीं है। అంటే ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళ గురించి తీర్పు జరగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఖచ్చితంగా నరకానికే. जिन्होंने विश्वास नहीं किया उनके लिए न्याय की कोई जरूरत नहीं है, वो सीधा नरक में जाएंगे। అయితే ఎవరైతే దేవునిలో ఇంకా పరిశుద్ధులుగా పటిష్టంగా దేవుని కోసం ప్రతిష్ఠ చేసుకుని ఉన్నారో యేసుక్రీస్తు లాగా వాళ్ళకు కూడా తీర్పు లేదు, వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనే और ఉంటారు. जो कोई यीशु मसीह में बने हुए हैं, यीशु मसीह की तरह जीते हैं, यीशु मसीह की तरह चलते हैं, उनके लिए भी कोई न्याय वो सीधा स्वर्ग के लिए है। అయితే ఎవరైతే ఇంకా గ్రహించుకుని ఉన్నారో యేసుక్రీస్తు శ్రమపడి సిలువేయబడి తిరిగి లేచింది నా కోసమని తెలిసి కూడా పాపంలో ఉన్నారో, जो कोई ये जानते हैं कि यीशु मसीह मरे हुए में से जी उठा, मेरे पापों के खातिर उसने ये कार्य किया, जानकर भी अनजान बने रहते हैं ఇంకా పాపంలో ఉన్నారో, और पाप करते रहते हैं, ఆ వాళ్ళకు వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ప్రతి దినం పాపంలో పట్టబడ్డట్టుగా కనిపిస్తున్నారు. जब वो खुद अपने बारे में रोज रोज सोचते हैं, हर दिन पाप के द्वारा जब वो पकड़े जाते हैं, అలాంటి వారి విషయంలో ऐसे लोगों के विषय में ही తీర్పు ఉంటుంది. न्याय होगा। ఎందుకంటే మనం అనుకుంటున్నాం నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అనే ఆలోచనలో ఉంటున్నాం, ఇంకా పాపంలో ఉండి ముసుగులో ఉండి. हम अब खुद सोचते रहते हैं पाप में रहते हुए कि हाँ हम प्रभु के राज्य में प्रवेश करेंगे।
దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వం, हम प्रभु को जो समय देना चाहिए हमें नहीं ప్రార్థన देते, పూర్వకంగా ఇవ్వము, प्रार्थना पूर्वक समय नहीं देते, అలాగే ఆరాధన పూర్వకంగా इस ఇవ్వము, तरह आराधना पूर्वक भी समय नहीं బైబిల్ देते, చదివే విధంగా ఇవ్వము, बाइबल नहीं पढ़ते, అలాగే వాక్యం వినేదానికి ఇవ్వము సమయం. वचन सुनने के लिए भी समय नहीं देते। అయితే ఇవన్నీ చేయకుండా మనం దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులు కుమార్తెలుగా ఎలాగ పరిగణించబడతాం? इन सब काम को हम नहीं करेंगे तो हम परमेश्वर के पुत्र और पुत्री कैसे कहलाएंगे? అయితే మనమైతే ఒక భ్రమలో ఉన్నాం. ఎన్ని చేయకుండా కూడా ఏదో అశ్రద్ధగానో ఇష్టానుసారంగా చేస్తూ ఉండి కూడా మనసు పుట్టినప్పుడు ఒకలాగా, మనసు పుట్టినప్పుడు ఒకలాగా చేసుకుంటూ పోతూ కూడా దేవుని రాజ్యానికి వెళ్తామన్న భ్రమలో ఉంటామే. हम इस भ्रम में जब रहेंगे कि हम सोचते हैं कि हम परमेश्वर की संतान है, वचन सुनने नहीं आते, जब मन करेगा बाइबल पढ़ेंगे, जब मन करेंगे प्रार्थना करेंगे, అలాంటి వారికే రేపు తీర్పు. ऐसे लोगों के लिए ही न्याय होगा। ఇంకా సరి చేసుకుంటూ ఉంటాను అనుకుంటారు కానీ సరి చేసుకోరు, పరిపూర్ణులు కారు. అలాంటి వారి కోసమే తీర్పు. जो सोचते रहते हैं कि मैं अपने आप को सुधारूंगा, सुधारना है, सोचते रहते हैं लेकिन सुधारते नहीं, ऐसे लोगों के लिए ही न्याय होगा। అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్లు చేశారు. यीशु मसीह ने जैसा कहा उसने ऐसा करके दिखाया। ఆయన ముందే చెప్పాడు, నేను చనిపోతాను, నన్ను సమాధి చేస్తారు అంటే నన్ను సిలువేస్తారు, సమాధి చేస్తారు, తిరిగి లేస్తాను అన్నాడు. అలాగే చెప్పిన విధంగా చేశాడు. उसने कहा मैं क्रूस पर चढ़ाया जाऊंगा, मर जाऊंगा, मुझे कब्र में रखेंगे, तीसरे दिन मैं जी उठूंगा, वैसा ही उसने किया। మనం ఏం చేశాం? हमने क्या किया? బాప్తిసానికి సమయంలో बपतिस्मा जब लेते हैं, మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ సమయంలో, जब उपवास करके हम प्रार्थना करते हैं, పాపాలు ఒప్పుకున్న ఆ సమయంలో, जब हम अपने पापों को मान लेते हैं, ఇక దేవుని కోసమే బ్రతుకుతా, దేవుని లాగే జీవిస్తా, పాపాన్ని అంట నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తామని మనం ప్రమాణం చేస్తాం. हम निर्णय लेते हैं प्रभु यीशु मसीह की तरह ही जिएंगे, पाप को अपने तक आने भी नहीं देंगे, लगने भी नहीं देंगे, प्रभु जैसा जिया वैसे ही मैं जीऊंगा करके सोचते हैं। లేక ఏదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడ్చి ఇక ముందు ఇట్లా కాదు ప్రభా, పరిశుద్ధంగా జీవిస్తామని నేను ఒప్పుకుంటాం. जब कोई हमारे जीवन में संकट का समय आते हैं तब रोते हैं, रो रो कर कहते हैं प्रभु अब से मैं ऐसे लापरवाही से नहीं जीऊंगा, आपके जैसा कहा वैसे ही मैं जीऊंगा। అయితే అంటాం గాని చెప్పినట్లుగా జీవించం. ऐसे बोलते तो हैं लेकिन करके नहीं दिखाते हैं, చెప్పినట్లుగా జీవించం. ऐसा जीते भी नहीं है। అలా యేసుక్రీస్తు చెప్పినట్లుగా జీవించాడు కాబట్టే ఆయనకు పునరుద్ధరణ అవ్వగలిగిన శక్తి దొరికింది. यीशु मसीह ने जैसा कहा वैसा उसने करके दिखाया, इसलिए वो जी उठा। మనం చెప్పినట్లుగా జీవించకపోతే, हम जैसा बोलते हैं वैसा अगर जी के नहीं दिखाएंगे तो మనం క్రీస్తు మరణం విషయాన్ని ఇంకా గ్రహించలేనట్లే. इसका मतलब यही है यीशु के मृत्यु के विषय को अभी तक हमने जाना ही नहीं है। ఆ దేవుని చిత్తం అనేది ముందు నుంచి యేసుక్రీస్తు ద్వారా ఆ ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా ముందు నుంచే నిర్ణయించబడి ఉంది, రాయబడి ఉందని ఎరగని వారమే. यीशु मसीह दुनिया में आएगा, उस मृत्यु को सहेगा, इसके बारे में व्यवस्था में पहले से ही लिखा हुआ है। इस सब चीजों से भी हम अनजान ही हैं। అందుకే మనల్ని మందమతులారా అవివేకులారా అని అంటాడు దేవుడు. इसलिए हमको मंदमतियों निर्बुद्धियों करके प्रभु कहता है। క్రీస్తు బిడ్డలమైన మనము ఎలాగో ప్రమాణం చేసాము, ఆయనతో నడుస్తాము అని ఎలా ప్రతిష్ఠ చేసుకున్నామో అలాగే నడవాలి. जिस तरह हम मसीह की संतान कहलाते हुए निर्णय करते हैं कि उसी के अनुसार चलेंगे, वैसे ही हमें चलते रहना चाहिए। ఎలాగో యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, जिस तरह यीशु मसीह 5वां अध्याय यूहन्ना सुसमाचार में कहता है, 31 నుంచి 47 వరకు మీరు చూసుకోండి. 31 और 31 से 41 तक देखिए। అంతా కూడా తండ్రి చెప్పినట్లుగా చేస్తున్నాను, తండ్రి చూపించినట్లుగా చేస్తున్నాను, తండ్రి ఎలా నడవమంటే నడిచాను, ఏం మాట్లాడమంటే మాట్లాడాను, ఆ తండ్రే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడని స్పష్టంగా చెప్పుకుంటూ వస్తాడు. पूरे वचन में एक ही बात लिखा हुआ है, जैसे पिता की इच्छा है वैसे मैंने किया, जैसे मेरी भेजने वाले की इच्छा है वैसे ही मैं चलता हूँ, वैसे ही कार्य करता हूँ, उसी की इच्छा को मैं पूरी करता हूँ करके అప్పుడే बोलता हुआ आया है। దేవునికి ఆయన ప్రియుడుగాను ఇష్టమైన వాడుగా ఉంది. तभी वो परमेश्वर के लिए इच्छुक कहलाता है। మరి మనం लेकिन हम ఎక్కడైనా మన ఇష్టాన్ని పెట్టామనుకోండి, कहीं पे भी हम अपनी इच्छा को रखें तो, మన కోరికలు నెరవేర్చామనుకోండి, अपनी इच्छा को हम पूरी करेंगे तो, మనకు మనసు నచ్చినట్లుగా మనం हमारे ప్రవర్తించామనుకోండి, मन को जैसा अच्छा लगेगा वैसे हम चाल चलेंगे तो మన దేవుని కుమారులు కాలేము. हम परमेश्वर के संतान नहीं बन पाएंगे। బేషక్ మనం దేవుని కుమారులుగా అంగీకరించబడ్డట్లుగా విశ్వసించినట్లుగా అనుకుంటున్నాం, हम सोच रहे हैं परमेश्वर की संतान कहला रहे हैं, हमने परमेश्वर पर विश्वास कर लिया है। కానీ ఎలాగో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఛాతి మీద చెయ్యి పెట్టుకుని చెప్పిన రీతిలో నేను తండ్రి నాకు చూపిన విధంగానే నేను నడుచుకుంటున్నాను అన్నాడు. ఆ రకంగా క్రీస్తు చెప్పినట్లుగానే నేను నడుచుకుంటున్నాను, ఆయన వైపు చూస్తున్నాను అని చెప్పలేని స్థితిలో ఉన్నాం. जिस तरह यीशु मसीह ने अपने दिल पे हाथ रख के पक्के से साबित करके दिखाया, जैसा मेरे पिता ने कहा वैसे ही मैं चल रहा हूँ, उसकी इच्छा को पूरी कर रहा हूँ, वैसे ही हम ये नहीं कह पा रहे हैं कि यीशु मसीह की इच्छा के अनुसार मैं चल रहा हूँ, वो कैसे ही कार्य कर रहा हूँ। అయితే ఇప్పుడు మనము ముందు నుంచి ఆ సువార్తను నమ్మిన వారివేనా మరి నిజంగా? तो क्या सच में हम पहले से इस सुसमाचार पर विश्वास करने वाले हैं? లేక మనకి ఎప్పటి నుంచి అయితే సువార్త వినిపించబడిందో అప్పటి నుంచి అయినా సువార్తను నమ్మిన వారివేనా? या जब तक हमारे सामने सुसमाचार पहुंचा, जब से हमने विश्वास किया, तब से उसके अनुसार चलने वाले हैं क्या? ఈ సువార్త ఇప్పటిది కాదు, ఆది కాలం నుంచి ఉంది అంటే ఇంకా ఎంత భయపడాలి? ये सुसमाचार अब का नहीं है, आदि से ही है करके जानते हैं तो कितना हमें डर के जीना चाहिए। ఆదిలో ఉన్న దేవుడు ఒక్కడు మాత్రమే కదా. आदि में तो एक ही परमेश्वर था ना,
మరి దేవుని నుండి కలిగినదే ఈ రక్షణ, ये उद्धार परमेश्वर की ओर से आया है, దేవుని నుండి కలిగినదే ఈ పాప విమోచన, परमेश्वर की ओर से ही ये पाप का छुटकारा मिला है, దేవుని నుండి కలిగినదే కదా నా పాపాలకు ప్రాయశ్చిత్తం. परमेश्वर की ओर से ही ये पापों को प्रायश्चित है ना। అయితే నేను దీన్ని నిలబెట్టుకోలేనప్పుడు ఎలాగో నేను దేవుని రాజ్యానికి పాత్రులవుతాను. अगर इसमें मैं स्थिर नहीं बना रहूंगा तो मैं कैसे परमेश्वर के राज्य का वारिस बन पाऊंगा। మరి ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నా ఈ क्या విషయం इस గురించి? विषय में कभी भी आप सोचते हो? మన దేవుని బిడ్డలమని చాలా సంతోషిస్తూ ఉంటాం. हम बहुत ही खुश होते हैं कि हम परमेश्वर की మేము संतान हैं। ప్రార్థనకి వెళ్తున్నామని చాలా हम సంతోషిస్తాం. प्रेयर में जा रहे हैं करके हम बहुत खुश होते हैं। లేక బైబిల్ చదువుతున్నందుకు కూడా అమ్మయ్య ఈ రోజు బైబిల్ చదివే నిజంగా దేవుని కార్యాన్ని చేసామనుకుంటాం. रोज बाइबल पढ़ते हैं और सोचते हैं अरे आज के दिन बाइबल पढ़ लिया मैंने, प्रभु के कार्य को पूरा किया करके खुश होते हैं। మరి మరి ఎప్పుడైనా కానీ దేవుడు చెప్పిన ప్రవర్తన, పరిశుద్ధత, ఆలోచనలో, తలంపుల్లో, మాటల్లో, వైఖరిలో, ప్రవర్తనలో ఎక్కడైనా సంపూర్ణంగా కలిగి ఉన్నామా లేదని ఎప్పుడైనా పరీక్షతో జీవితాన్ని నడిపి చూసావా? कभी भी अपने जीवन को आपने इस तरह चला के देखा या उसको परखा कि मेरे सोच में, मेरी चाल चलन में, मेरी बातों में प्रभु का जैसा जीवन है या नहीं। మనం నమ్మని వాళ్ళని చూసి వాళ్ళ మీద కోపపడతాం, ఆయాసపడతాం, అసహ్యించుకుంటాం. వీళ్ళు ఇంకా దేవుని తెలుసుకోలేదే, ఇంకా లోకంలో ఉన్నారే, ఇంకా పాపంలో ఉన్నారే అని. जो प्रभु पर विश्वास नहीं करते, नहीं जानते, अभी उनको देखकर हम बोलते रहते हैं अभी तक इन्होंने नहीं जाना, अभी भी ये लोग पाप में है, अभी भी ये लोग वैसे हैं करके कुड़कुड़ाते रहते हैं। కానీ మనం लेकिन మనకు అంతా తెలుసు అనుకుంటాం. हम सोचते हैं हम सब कुछ जानते हैं, మనం కరెక్ట్ గా నడుస్తున్నాం అనుకుంటాం. हम सही रीति से चल रहे हैं करके सोचते हैं। అందుకే పౌలు గారు ఎప్పుడు పత్రికలు రాసినా గానీ इसलिए पौलुस जब भी पत्रिका में लिखता है చేదు వేరు నీలో ఉందేమో చూసుకో అంటాడు. कहीं तुम्हारे अंदर कड़वापन तो नहीं है करके ఓడ देखो करता है। బద్దలైపోయిన విశ్వాసం నీదేమో చూసుకో అంటాడు. शायद नाव टुकड़े टुकड़े हो जा रहा है, ऐसा विश्वास तो आपका नहीं है, एक बार देख लो। అంటే విశ్వాసం అనే కూడా బద్దలైపోయింది. मतलब विश्वास का नाव जो है टूट गया। అంటే విశ్వాసం ఉందా అనుకుంటున్నాం కానీ అది పగిలిపోయింది. विश्वास है करके हम सोच रहे हैं लेकिन वो हमारे अंदर पूरी तरह टूट गया है। ఇంకా అంటున్నాడు నీరు నిలవని తొట్లలాగా ఉందంట మన और జీవితం. कहता है कि जैसे खेतों में पानी नहीं रहता, ओदी में पानी नहीं रहता, वैसा जीवन है हमारा। అంటే దానికి అది పగిలిపోయింది. मतलब वो पूरी तरह टूट गया है। అలాంటి విశ్వాస జీవితం మంది, ऐसा विश्वास का जीवन है हमारा। అలాంటి క్రైస్తవం మంది. क्या ऐसा क्रिश्चियन का जीवन है हमारा? ఇలాగ జీవించి మన దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతామా? क्या इस तरह जीकर हम परमेश्वर के राज्य में जा सकते हैं? ఒకసారి ఆలోచన చేసుకున్నాడు. एक बार आप सोचिए, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. पवित्र आत्मा प्रभु आज के दिन हमसे बातें कर रहा है। దేవుని కుమారుడైన యేసయ్య మానవ కుమారుడికి ఈ లోకానికి వచ్చి परमेश्वर का पुत्र यीशु मसीह मनुष्य का पुत्र बन के इस दुनिया में आया। ఆయన మానవ పుత్రుడుగా ఉంటూ కూడా దేవుని పుత్రుడుగా అనిపించబడే దాన్ని నిరూపించడానికి నిత్యము కూడా పరిశుద్ధుడుగానే ఉన్నాడు. मनुष्य का पुत्र के रूप में इस दुनिया में रहते हुए भी हमेशा ये साबित करने के लिए तैयार रहा, कार्य करता रहा कि वो परमेश्वर का पुत्र है। ఆయన మన ముందు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూడమని వాక్యం మనల్ని ప్రోద్బలం वो చేస్తుంది. हमारे सामने एक सादृश्य है, इसलिए वचन हमें कहता है कि उसकी ओर देख के उसकी सी चाल चलो। మనం ఎప్పుడు చూస్తాం ఆయన వైపు? हम कब उसकी ओर देखते हैं? మనకు విడిగానైతే మన కళ్ళకి ఆయన చాలా దుందులాగా మసకగా కనిపిస్తాడు. बाकी समय में तो हमारी आंखों में वो धुंधला धुंधला सा दिखाई देता है। ఎప్పుడైతే మనకు సమస్యలు వస్తాయో जब हमारे जीवन में परेशानी समस्या आ जाती है, చాలా స్పష్టంగా కనపడతాడు, प्रभु बहुत साफ साफ दिखाई देता है, బాగా बहुत కనపడతాడు. अच्छे से दिखाई देता है। అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, तब हम उसको याद करते हैं, ఓ నిజంగా నా కోసమే కదా ఎంత हाँ బాధలు प्रभु అనిపించాడు, आपने मेरे खातिर ही इतना दुख నా उठाया, పాపాల కోసమే కదా. मेरे खातिर, मेरे पापों के लिए ही ना। ఎప్పుడు అట్లా చూస్తాము. మళ్ళీ మన పరిస్థితులు మామూలు అయిపోగానే అద్దంలో ముఖం చూసుకున్న తర్వాత పోతే మర్చిపోయిన విధంగానే ఉంటుంది మళ్ళీ మన उस పరిస్థితి. समय जो साफ साफ दिखाई देता है, ऐसी बातें करते हैं, जब हमारे जीवन में सब कुछ ठीक हो जाता है फिर वैसे ही हो जाता है कि दर्पण में अपना चेहरा देख लिया और भूल गए। కాబట్టి అలా ఉండకూడదు ప్రియులారా. इसलिए ऐसे नहीं रहना चाहिए। రాకడ సమయం చాలా సమీపంగా ఉంది. प्रभु बहुत जल्दी आने वाला है, समय बहुत आए- नजदीक है। ఆయన అందరికీ ప్రభువు కాబట్టి మనకు కూడా దక్కాడు. वो सबका प्रभु है, इसलिए हमारे लिए भी वो प्रभु है। అయితే ఇంకా నమ్మని వారు ఉన్నారే, जो अभी तक विश्वास नहीं करते हैं, మన కుటుంబీకులు కావచ్చు, वो हमारे परिवार के लोग మన हो सकते ఇరుగు हैं, పొరుగు వారు हमारे కావచ్చు, आस पड़ोस के लोग हो सकते మన हैं, ఫ్రెండ్ సర్కిల్ లో కావచ్చు, हमारे दोस्त लोग हो सकते మన हैं, కడుపును పుట్టిన వారు, మన కన్నవారైనా కావచ్చు. हमारे बच्चे हो सकते हैं। ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా ఉంటే వాళ్ళు అనిలే. अगर अभी भी उनके जीवन में उद्धार नहीं है तो वो अन्य लोग ही हैं। అయితే వాళ్ళు రక్షించబడాలంటే నీవు వాళ్ళ ఎదుట ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది? उनको उद्धार पाना है तो आपका चाल चलन उनके सामने कैसा है? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని గ్రహించావు, అంగీకరించావు, ఆయన చూసి నడవడానికి ప్రయాసపడుతున్నావు. अभी तो आपने यीशु मसीह को स्वीकार किया, उसको देखकर उसकी जैसी चाल आपके अंदर लाना चाहते हो।
అయితే ఇప్పుడు తెలియని వారికి నువ్వే యేసుక్రీస్తు ప్రభు. जो नहीं जानते यीशु मसीह को, उनके लिए आप ही यीशु मसीह प्रभु हो। ఎవరికైతే సువార్త తెలియదో వాళ్ళకు నువ్వే సువార్త. जिनको सुसमाचार नहीं पता है, उनके लिए आप ही सुसमाचार हो। అందుకే పౌలు అంటున్నాడు మీరు నా పత్రికలు అని. इसलिए पौलुस कहता है तुम मेरी पत्रिका हो। కాబట్టి మనల్ని చూసి వాళ్ళు రక్షించబడాలి. इसलिए हमें देखकर लोग जो है उद्धार पानी चाहिए। కాబట్టి మనం చాలా దేవుని ఎదుట లెక్క చెప్పాల్సిన వారిగా ఉన్నాం. अगर ऐसे नहीं रहेंगे तो प्रभु के सामने हमें न्याय के दिन बहुत ही लेखा देना पड़ेगा। కాబట్టి రండి ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे। దేవుని కుమారుడిగా ఉన్న యేసయ్య మనుష్య కుమారుడిగా ఉండి కూడా దేవుని కుమారుని తత్వాన్ని పోగొట్టుకోకుండా ఉన్నాడు. परमेश्वर का पुत्र यीशु मसीह मनुष्य के पुत्र के रूप में दुनिया में आया, फिर भी परमेश्वर का पुत्र कहलाने के उस तत्व को उसने खोया नहीं। మనం మానవ పుత్రులుగా ఉన్నాం. हम इंसान के पुत्र हैं। దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ద్వారా అంగీకరించబడ్డాం. परमेश्वर के पुत्र के लिए पुत्र कहलाते हैं यीशु मसीह के लहू के द्वारा। అయితే మనలో పాపం ఉండకూడదు. तो हमारे अंदर पाप नहीं होना चाहिए। యేసుక్రీస్తు ప్రభుల వారికి అది సాధ్యమైనప్పుడు శరీరములో ఉండి మనకు నువ్వు సాధ్యమవుతుంది మనం శరీరంలో ఉండగానే. यीशु मसीह जब शरीर में था उसने ये सब करके दिखाया, तो हमसे भी हम जो शरीर में हैं ये सब करके दिखा सकते हैं। ఎప్పుడు కూడా బలహీనమైన విషయాల్ని నీ విశ్వాసానికి సాదృశ్యంగా తీసుకోకు. कभी भी अपने विश्वासी जीवन के लिए कमजोरी वाली बातों को सादृश्य मत बनाओ। ఆ శరీరంలో ఉన్నాం కాబట్టి సహజమే అనే పొరపాటు చేయకు. कभी भी ऐसा मत बोलो, ऐसी गलती मत करो, अरे हम शरीर में है तो कोई बात नहीं, ऐसी गलती तो होती रहेगी। మనం వింటున్న సువార్త ఇప్పటి సువార్త కాదు. हम जो ये सुसमाचार सुनते हैं ये अब का सुसमाचार మనం नहीं है। అంగీకరించిన యేసయ్య ఇప్పటి వాడు కాడు. हम जो यीशु मसीह पर विश्वास करते हैं ये यीशु मसीह अभी का नहीं है, ఆది నుంచి ఉన్నవాడు, ये आदि से ही है। ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నవాడు, नबियों की पुस्तकों में है, ధర్మశాస్త్రంలో ఉన్నవాడు, व्यवस्था में है। ఆది నుంచి ఉన్న దేవుని నమ్ముకున్న గొప్ప జనులు మనం. आदि से परमेश्वर पर विश्वास करने वाले महान लोग हैं हम। మనల్ని చూసి ఇంకెంతో మంది రక్షించబడాలి. हमें देखकर बहुत से लोग उद्धार पाने चाहिए। అనేక ఆత్మల గురించి లెక్క మనం అప్పచెప్పాల్సి ఉంది. बहुत सारी आत्माओं का लेखा हमें प्रभु को देना होगा। కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకుని ఉంటే గనుక अगर हम पवित्र आत्मा को पाएंगे तो ఈ శరీరంలో ఉండి కూడా దేవుని కుమారులుగా ఎంచబడతాం. शरीर में रहते हुए भी हम परमेश्वर के पुत्र కాబట్టి అట్టి कहलाएंगे। ఆత్మ కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ऐसी आत्मा चाहिए करके प्रभु के सम्मुख हम प्रार्थना అట్టి करेंगे। ఆత్మని సదాకాలం మనతో ఉంటాడు అని దేవుడు యేసయ్య వాగ్దానం చేశాడు. ऐसी आत्मा हमारे साथ सदाकाल रहेगी करके प्रभु ने हमसे वादा किया है। ఇది అబద్ధం కాదు, ये झूठ नहीं है, ఇది వాస్తవం. ये सच्चाई ఆ है। సత్యాన్ని గ్రహిస్తే उस सच्चाई को अगर हम ग्रहण करेंगे, పరిశుద్ధాత్ముడు సదాకాలం మనలో ఉండి మన పరిశుద్ధమైన విషయాలకే ప్రేరేపణిస్తాడు. पवित्र आत्मा हमेशा हमारे अंदर रहेगा और पवित्र कार्य करने के लिए ही हमें प्रेरणा देगा। రండి ప్రార్థన आइए చేసుకుందాం. हम प्रार्थना करें। పరిశుద్ధుని తండ్రి నీ పాదాలకు వందనాలు ప్రభా. पवित्र परमेश्वर आपके चरणों को धन्यवाद। నీ కృపగల నా తండ్రి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. आने के द्वारा आपने समय दिया इसलिए आपकी स्तुति करते हैं। మాతో మాట్లాడిన ఈ మాటలు మేము నెవరు వేసుకునే శక్తిని మాకు దయచేయండి. आपने हमसे जो ये बातें की हैं इन सबको याद रखने के लिए हमारे अंदर शक्ति दीजिए। మేము నాయన తెలిసి కూడా అవివేకులుగా మందమత్తుల్లాగా ఉండకుండా కృప చూపండి ప్రభా. हम जानकर भी अनजान ना रहे, मंदमती निर्बुद्धि ना रहे प्रभु। మేము ప్రతినిత్యం మా విశ్వాసాన్ని మా జీవితాన్ని పరీక్షించుకోగలిగినట్లుగా ఆత్మదేవ మాలో ఉండి పని చేయండి. हर समय प्रभु आपके विषयों को जाग कर आपकी इच्छा के अनुसार चलने के लिए आप हमारे अंदर रहकर कार्य कीजिए। తండ్రి అయిన దేవా మీరు మీకు సొంత కుమారుడిని మా కోసం బలి కావించడానికి ఇష్టపడ్డారు. అందుకు మీకు స్తోత్రములు ప్రభా. हे पिता परमेश्वर, अपने एकलौते पुत्र को आपने हमारे खातिर बलि देने के लिए इच्छा रखी, इसलिए आपकी स्तुति हो प्रभु। కుమారుడైన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా కోసం మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. हे पुत्र यीशु मसीह, आपको भी हम धन्यवाद करते हैं, हमारे खातिर आप बलि होने के लिए तैयार हो गए। పరిశుద్ధాత్మ తండ్రి సదాకాలం మాతో ఉండి పరిశుద్ధమైన విషయాల్లో ప్రేరణ కలిగిస్తూ అదిగో క్రీస్తును మృతుల్లో నుండి లేపిన రీతిగా మమ్మల్ని కూడా పరలోక రాజ్యముకై లేపనై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. पवित्र आत्मा, आपको भी धन्यवाद करते हैं कि पवित्र यीशु मसीह की बातों को हम तक पहुंचाए रखते हुए, हमारे अंदर बने रहते हुए प्रभु के राज्य में जाने के लिए हमें तैयार करने के लिए आपको धन्यवाद करते हैं। యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపిన ఆ సామర్థ్యంతో మమ్మల్ని కూడా లేపటానికి ఇష్టపడుతున్న దేవా మీకు స్తోత్రాలు. यीशु मसीह को मृतकों में से जिलाए, उस सामर्थ्य के द्वारा आप हमें भी जिलाना चाहते हैं, इसलिए प्रभु आपको धन्यवाद। మేము మా చుట్టుపక్కల ఉన్న వారికి సాక్షార్థంగా మా జీవితాలు ఉన్నట్లుగా మేము ఆశిస్తున్నాము నాయన, ఇష్టపడుతున్నాం ప్రభా. మాలోటి పరిశుద్ధమైన ప్రవర్తన నేటి నుండి కలిగి ఉండటానికి ఇష్టపడుతుండగా సహాయం చేయండి. प्रभु हम इच्छा रखते हैं कि हमारे चारों ओर के लोगों के सामने आपके गवाह बन जीने पाए प्रभु, ऐसा जीवन हमें दीजिए, हमारी मदद कीजिए। ప్రభా ఈ చిన్న వాక్యం ప్రభా మా వెనుకల్లో ఆశీర్వదింప చేయమని, ये छोटा सा वचन प्रभु आशीष करने के लिए, నేను ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మ చేత సిద్ధపరచమని, जितनों ने सुना है हम सबको आपकी आत्मा से तैयार करने పాపం के लिए, విషయం ప్రాయశ్చిత్తం జరిగిపోయింది కాబట్టి ఇక పాపులుగా ఉండకుండా ప్రయాసపడినట్లుగా కృప చూపమని पापों से प्रायश्चित हो गया है और फिर पाप ना करे करके प्रभु आप अनुग्रह दिखाइए। యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము यीशु తండ్రి. मसीह के नाम से मांगते हैं पिता, आमीन। आमीन। हमारे पिता परमेश्वर का अनुग्रह, यीशु मसीह का महान शक्ति, पवित्र आत्मा का सहभागिता, परमेश्वर के राज्य में प्रवेश होने तक हमारे साथ हमेशा बना रहे। आमीन, आमीन।